ఇది చాలా బాగుంది సార్. ఏ ఒక్క షాట్ కూడా ఇంటీరియర్ లేకుండా ప్రతి ఒక్కటి హైలైట్ షాట్ తీశారు ఆయన. అన్ని బాగుంది. ఆయన ఉంటాడు, ఆయన ఏదైతే చెప్పారో అదే తీశాడు సినిమాలో. ఇది బాగాలేదు అది బాగాలేదు అన్నట్టు ఎక్కడ సీనో హైలైట్ చిరంజీవి సినిమాలో. చిరంజీవి గారు వెంకటేష్ గారు కాంబినేషన్ అంటే అదిరిపోయింది. చాలా హైలైట్ బ్లాక్ బస్టర్ మూవీ. హైలైట్స్ ఏంటి మూవీలో? ప్రతి సీనో హైలైట్. చిరంజీవి గారు అంటే హైలైట్ మీరు అనకూడదు, నేను చెప్తాను. ఎంజాయ్ చేశారా బాగా? ప్రతి సీనో హైలైట్ మాకు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే థియేటర్ లో బాగా ఎంజాయ్ చేశా. అనిల్ రావుపూడి గారు కూడా ఈ థియేటర్కి వచ్చారు. ఆయన కూడా చూసే ఉంటారు నన్ను. ఒకసారి చెక్ చేసుకోండి. చిరంజీవి గారి ఆ గ్రేస్ డాన్స్ మీరు అడగకూడదు అన్న. చిరంజీవి గారి అంటే చిరంజీవి డాన్స్ అంటే సార్ ఒక స్టెప్ అంటే ఏంటి సార్? ఒక స్టెప్ అంటే ఏంటి సార్? అది చేయండి. ఎంత బాగుంటుందంటే తీసుకొని చేస్తే బాగుంటుంది కానీ హడావిడిగా చేయడం చాలా బాగుంది మూవీ అయితే. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతే. మాటలు కూడా రావట్లేదు. నేను చాలా డిసప్పాయింట్ తోటి వచ్చాను సినిమాకి. ఎందుకంటే రాజాసాబ్ పోయింది. నేను రాజాసాబ్కు చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి పెట్టుకొని పోయాను. నాకు ఈ మూవీకి అసలు ట్రైలర్ చూసినప్పుడు అరే పోయినట్టే ఈ సినిమా అని నేను అనుకున్నాను. జీరో ఎక్స్పెక్టేషన్ తోటి అసలు. బట్ నా ఎక్స్పెక్టేషన్కి మించిందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే అనిల్ గారి మీద పెట్టుకున్నారో ఆ ట్రస్ట్ని 100కి 200% జస్టిఫై చేశాడు. అసలు 70 ఇయర్స్ ముసలామాయి కూడా ఈ చలికాలంలో ఇప్పుడు వచ్చి నేను సినిమా చూసానంటే మీరు అర్థం చేసుకున్నాను స్టేట్మెంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ రేపటి నుంచి అయితే అసలు సినిమా అయితే టికెట్ ముక్క దొరకదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే స్టార్ట్ చేసేస్తారు. అది చిరంజీవికి 40 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది. ఇది అసలు నథింగ్ యాక్చువల్లీ. ఈ ట్రోలింగ్ ట్రోలింగ్ ఉంది అంటేనే ఆ క్రేజ్ ఉంటేనే కదా మేడం. పాలిటిక్స్ ఎక్కువైంది ఆంధ్రాలో. ఇప్పుడు చిరంజీవి ప్లస్ పవన్ కళ్యాణ్ పాలిటికల్ మొత్తానికి ట్రోలింగ్ ఎక్కువైంది ఓవరాల్ గా. ఒక రకంగా ప్రెసింగ్. కాకపోతే వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు తగ్గదు. అది ఎప్పుడు ఎవర్ గ్రీన్. అది ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. వాళ్ళ మూవీస్ ఏదొచ్చినా కానీ మేమే ఇప్పుడు మేము వాళ్ళ ఫ్యామిలీలో అందరు మూవీస్ చూడాలి. చిరంజీవి పవన్ కళ్యాణ్ తర్వాత చరణ్ కొద్దిగా. సో అన్ని ఫస్ట్ డేనే చూస్తాం. ఈ ప్రీమియర్స్కి వస్తాం, మళ్ళీ రేపు వస్తాం. సో ఏంటంటే ఇద్దరు సీనియర్ యాక్టర్లు వెంకటేష్ గారు చిరంజీవి గారు ఒకసారి ఫస్ట్ టైం కలిసి నటించారు. దాన్ని ఎలా చూశారు సార్? బాగుందండి, బాగుంది. నా వెంకటేష్ గారిది ఆ సినిమా చూసాం కదా మొన్న సంక్రాంతి వస్తుంది. దానికంటే బాగుందా ఇది? అట్లా కాదు అంటే సినిమా అంటున్నారా? నేను వెంకటేష్ గారి గురించి సంక్రాంతికి వస్తున్నాం, దానికంటే ఇది సంక్రాంతి వేరే. ఓకే, వెంకీ మామ బాస్ మామ. సో మొత్తం ఇద్దరిని చూస్తూ సంతోషంగా అనిపించింది. సూపర్, మామూలుగా కాదు. వెంకటేష్ గారిని చిరంజీవి గారు వెంకటేష్ గారు వచ్చిన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. వెంకటేష్ వచ్చిన తర్వాత లేకపోతే నెక్స్ట్ లెవెల్ అంటే చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్కి ఏమి వెళ్తారండి? అదేలే, ఆయన తర్వాత ఎవరైనా నా దృష్టిలో అయితే చాలా బాగుంది, చాలా బాగుంది.